శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మహాదేవపురం గ్రామంలో 2 హత్యలకు దారితీసిన ఒక అక్రమ సంబంధం. చిక్కుముడి వీడిన జంట హత్యల మిస్టరీ. అన్నా బావలతో వివాహేతర సంబంధం. 45 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు. కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు. వావి వలసలు మరచి గత 2.5 ఏళ్లుగా సాగుతున్న వివాహేతర సంబంధం చివరకు 2 హత్యలకు దారితీసింది. నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి పలాస మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు శుక్రవారం ఉదయం కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో వి వెంకట అప్పారావు పాత్రికేయులకు వివరించారు. ఆయన కథనం ప్రకారం గత మే నెల 17న సోంపేట మండలం పాలవలస బైపాస్ రోడ్డు ప్రక్కన ఉన్న జీడి తోటల్లో గోకర్ల ఈశ్వర్రావు హత్యకు గురయ్యాడు. దీనిపై బారువా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా పాలవలస అత్తవారింటిలో ఉంటున్న గోకర్ల రాజేశ్వరి అదృశ్యమైనట్లు ఆమె తండ్రి మందస పోలీసులకు గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీనిపై మందస పోలీసులు దర్యాప్తు జరిపి గత నెల 15న అదే మండలం పితాలి గ్రామ పరిధిలో జీడి తోటల్లో రాజేశ్వరి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ జంట హత్యలు జీడి తోటల్లోనే జరగడంతో ఆ దిశగా మందస బారువ సోంపేట పోలీసులు దృష్టి సారించారు. విచారణ చేయగా ఇది చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపడుచు భర్త చేసి ఉంటాడేమో అనే అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకు లభించిన ఆధారాలు బట్టి మనం అతని కోసం వెతకడం జరిగింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి నిన్న 10:30 గంటలకు పిఆర్ఓ దొన్నవూరు వద్ద తను స్వయంగా వెళ్ళి లొంగిపోయి తనే రాజేశ్వరిని పితాలి జీడి తోటల్లో చంపినట్లు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన అనంతరము ఆ స్టేట్మెంట్తో మనసా ఎస్ఐ గారి వద్దకు ఆ వ్యక్తిని ముద్దాయిని తీసుకొని విఆర్ఓ గారు వచ్చి సరౌండ్ చేశారు. ఈ సదరు వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి తన యొక్క నేరాన్ని అంగీకరిస్తూ తానే రాజేశ్వరిని చంపాడని చెప్పేసి అంగీకరిస్తూ దానికి గల కారణాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇందులో విచారణలో తాను చెప్పిన విషయం కొద్ది ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. కూతురు వరుస అయిన రాజేశ్వరితో తనకి అక్రమ సంబంధం ఉన్నట్లు ఈ విషయం తనకి ఏంటంటే వారు ఈ రాజేశ్వరి దగ్గర తను ఎక్కువ డబ్బులు కూడా ఎక్స్ప్లాయిట్ చేసినట్టు ఆ విషయం ఆ డబ్బులు అడుగుతుండగా తను ఇవ్వడానికి సరిగా ఇవ్వకుండా తను తిప్పుతున్నట్టు, అదేవిధంగా వీరిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ కాంట్రాక్ట్ గురించి తన ఇంటి ఎదురుగానే ఉన్న గోకర్ల ఈశ్వర్రావు అనే వ్యక్తికి కూడా తెలిసింది ఈ విషయం. ఈ రాజేశ్వరి భర్త సౌదీలోని పనుల నిమిత్తము ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఇంటి వద్ద ఉన్నాడు. కాబట్టి రాజేశ్వరి తన 2 పిల్లలతో పాలవలసలో గోకర్ల ఈశ్వరరావు ఇంటి ముందే వాళ్ళ నివాసము. ఈ విషయాన్ని వీరి ఆడపడుచు భర్తకి గోకర్ల రాజేశ్వరికి ఉన్న అక్రమ సంబంధాన్ని బేస్ చేసుకొని తెలిసిన విషయాన్ని తెలిసి ఈ గోకర్ల రాజేశ్వరితో ఈ గోకర్ల ఈశ్వరరావు అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన ఈ మడియా రామారావు మహదేవపురం గ్రామానికి చెందిన వ్యక్తి, ఆడపడుచు భర్త. ఇతను ఏంటంటే ఈ గోకర్ల ఈశ్వరాన్ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో పాలవలస పండుగ రోజు అతన్ని దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్న జీడి తోటకు తీసుకెళ్ళి తాగించి బీరు బాటిల్తో కొట్టి చంపినట్లు ఏంటంటే అతని యొక్క కన్ఫెషన్లో తెలియజేయడం. అంటే ఈ రాజేశ్వరిని పితాలి గ్రామంలోని జీడి తోటలో చంపిన తర్వాత ఈ విషయము గతంలో ఏంటంటే ఈ రాజేశ్వరితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈశ్వరాన్ని కూడా ముందుగానే చంపుకున్నాడు. ఆ కేసులో విచారణలో కూడా మనకి ఏంటంటే ఈ గోకర్ల ఈశ్వర మర్డర్ కేసులో మడియా రామారావుని అనుమానించడం జరిగింది. అనేక సాక్ష్యాధారాలు కూడా తర్వాత మనకి కూడా లభ్యమైనాయి. ఒకే వ్యక్తి 2 కేసుల్లోని 2 మర్డర్ కేసులు చేయడం జరిగింది. ఈ పితాలి తోటలో ఈ రాజేశ్వరిని చంపిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారు వస్తువులను కూడా ఆయన అపహరించడం జరిగింది, తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ విషయం కూడా ఆయన మనకి తెలియపరిచారు. గోకర్ల రాజేశ్వరిని కూడా తన యొక్క చిన్న అమ్మాయి ఆవిడ యొక్క తోటలో తీసుకెళ్ళిన తర్వాత వారి మధ్య ఉన్న డిస్కషన్ ఏర్పడిన తర్వాత కొద్ది ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత జరిగే ముందు వాళ్ళిద్దరూ గతంలో వాళ్ళ వద్ద ఉన్న ఫిజికల్ కాంట్రాక్ట్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది అనిపించానని కూడా తను చెప్తున్నాడు ఆవిడ అంగీకారంతో. తర్వాత గొడవ పడినప్పుడు ఆమె చున్నితో
పేక నొలిపి ఆవిడ్ని కొట్టి ఆవిడ్ని హతమార్చినట్లు తెలియపరచడం జరిగింది. అంటే ఒక అక్రమ సంబంధం 2 మటర్లకి ఇది తావిచ్చిందంటే కదా సరే. ఒక విధంగా అక్రమ సంబంధం వల్లే సెక్సువల్ జెలసీ మీద గోకర్ల ఈశ్వరరావు తన యొక్క ఈ గోకర్ల రాజేష్తో అక్రమ సంబంధం ఏర్పరచుకునే కక్షతో ఒక నాతోనే కాకుండా వేరే వాడితో అక్రమ సంబంధం లేని ఉద్దేశంతో ఏంటంటే ప్లాన్ చేసి ఆయన పాల్వత్స పండుగలో ముందు మర్డర్ చేశాడు యాక్చువల్గా. ఈ విషయం తెలుసుకుంటారు. తర్వాత ఆ విషయాన్ని రాజేశ్వరి తనకి ఇవ్వాల్సిన డబ్బుల గురించి అదే విధంగా కాకుండా ఆ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను అందరికీ చెప్పేస్తాను, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే నేను పోలీసులకు చెప్పేస్తానని థ్రెట్ చేయడం వల్ల ఎప్పుడైనా ఈ ఈశ్వరాన్ని చంపిన విషయం ఈవిడ బయట పెట్టేస్తుంది అనే భయానికి ఏంటంటే ఆవిడ్ని కూడా ప్లాన్ ప్రకారం ఏంటంటే 11వ తేదీని ఆవిడ తన కన్నవారింటి నుంచి ఆడపడిచి ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని అప్పగించి ఎప్పుడు ఇలాగే వచ్చి వెళ్దామన్న సందర్భంలో వెళ్ళినప్పుడు ఆవిడ్ని అదే రోజు పితాలి తోటలోకి ఏంటంటే మోటార్ సైకిల్ మీద తీసుకొని వెళ్ళి అక్కడ తోటలో రిమోట్ ఏరియాలో ఆ రోడ్డుకి ఒక 200 మీటర్ల దూరంలో ఉన్న తోటలో తీసుకొని వెళ్ళి అక్కడ ఆవిడని హతమార్చడం జరిగింది. అంటే ప్రాథమిక దర్యాప్తులో మనకి ఏంటంటే ఈ మడియా రామారావు అనే ఆయన ఆడపడుచు భర్త ఆ రోజు తన అత్తవారి ఆడపడుచు ఇంటికి వచ్చిన తర్వాత తను హరిపురంలోని బస్సు ఎక్కి వెళ్ళినట్టు మనకి సమాచారం. దాని మీద పోలీసు దర్యాప్తులో చూస్తే ఈ హరిపురం బస్సు ఎక్కిన తర్వాత ఏ గ్రామం అది రాణిగాం సార్, అంబుగాం దగ్గర ఏ ఊరు దిగారు ఆటోలో?